ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు మౌన దీక్ష చేపట్టారు. కళాశాలలో విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, సురక్షితమైన వసతి భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని కాలేజ్ విద్యార్థినులు అధికారులను హెచ్చరించారు. 2022లో ఇచ్చారు కానీ మాకు అందులో కావాల్సిన క్లాస్ రూమ్స్ లేవు. మేము ఇప్పటివరకు అడ్జస్ట్ అవుతూ ఉన్నాము కానీ ఇప్పుడు మాకు మొత్తం 4 బ్యాచెస్ వచ్చాయి కానీ మాకు ఓన్లీ 2 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. మాకు కనీసం క్లాసెస్ చెప్పుకోవాలన్నా క్లాస్ రూమ్స్ లేవు. దట్టు మేము మా కరికులం ప్రకారం మాకు చాలా ల్యాబ్స్ ఉన్నాయి, మొత్తం 8 ల్యాబ్స్ ఉన్నాయి. మాకంటూ ప్రాక్టికల్స్ ఉన్నాయి కానీ మాకు ఎటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు, క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ లేవు. మాకు మొన్నటి వరకు థియరీ ఎగ్జామ్స్ అయ్యాయి, యూనివర్సిటీ ఎగ్జామ్స్. అప్పుడు కూడా మేము అడ్జస్ట్ అవుతూ బయట కారిడార్లో ఉండి థియరీ మాకు మా కాలేజ్ కావాలి, మా బిల్డింగ్ మాకు ఇవ్వాలి. నర్సింగ్ కాలేజ్ కోసం కట్టిన బిల్డింగ్ మాకు ఇవ్వాలి. లేకపోతే మాకు ఏదైనా ఒక బిల్డింగ్ ఇస్తే మేము అందులో మా అకాడమిక్ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేసుకుంటాం. మౌనం పాటిద్దాం అనుకుంటున్నాం. మాకు కరెక్ట్గా రెస్పాన్స్ వచ్చే వరకు, ఆన్సర్ వచ్చే వరకు, అడిషనల్ కలెక్టర్ సార్ మాకు రెస్పాన్స్ ఇచ్చే వరకు మేము ఇక్కడనే మౌనం పాటిద్దాం అనేసి